హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం బనానా బైట్స్ చేసుకుందాము. ఇది నాకు వచ్చిన చిన్న ఐడియా అండి. ఈ ఐడియాని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే దీన్ని డెజర్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సింది పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ బనానాస్ ఇంకా చాక్లెట్. మనకు కావాల్సిన చాక్లెట్ ఏమైనా తీసుకోవచ్చు. అంటే మనం బనానాస్ని ఫ్రీజ్ చేసి చాక్లెట్ని మెల్ట్ చేసి దాంట్లో డిప్ చేసి తినొచ్చు. చాలా బాగుంటాయి. పార్టీస్లోకి డిఫరెంట్ డెజర్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందు ఈ బనానాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెండింటిని తీసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా బైట్ సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టుకోవాలి. అంటే ఈ బనానా పీసెస్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు వీటికి మనం టూత్ పిక్స్ గుచ్చుకోవాలి. ఇదిగో చూడండి, ఇలాగా. ఇవి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత టూత్ పిక్స్ గుచ్చడం ప్రాబ్లం అవుతుంది. అందుకనే ముందే గుచ్చిపెట్టుకోవాలి. టూత్ పిక్స్ లేకపోయినా పర్లేదు, మామూలుగా కూడా తినొచ్చు. కాకపోతే టూత్ పిక్స్ పెట్టుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వీటిని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మినిమం 2 to 3 hours పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాము. ఇందులో చూడండి, కొన్ని నీళ్లు పోసుకోవాలి, ఎక్కువ పోయొద్దు. అంటే ఈ బౌల్ నీళ్ళల్లో ఆనకుండా చూసుకోవాలి. నీళ్ళని మరిగించుకోవద్దు, అస్సలు మరగనివ్వద్దు. నీళ్ళని కొంచెం మాత్రమే వేడి చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకో బౌల్ పెట్టుకుని దీంట్లో చాక్లెట్ వేసుకోవాలి. మీకు ఇష్టమైన చాక్లెట్ వేసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు, మీకు ఏ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. మామూలుగా నేనైతే డైరీ మిల్క్ వేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, కింద అసలు నీళ్ళు మరగట్లేదు, చూసారా? నీళ్ళని అస్సలు మరగనివ్వద్దు. ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి వేసుకుందాము. ఇదిగోండి, ఇవి నేను 2 hours ఫ్రీజర్లో పెట్టుకున్న బనానాస్, చూసారా? ఇప్పుడు దీన్ని మనం చాక్లెట్ మరిగించుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసుకోవాలి. ఒక 20 seconds ఇలా పట్టుకుంటే మనకి చాక్లెట్ డ్రై అయిపోతుంది. ఇదిగో చూడండి, చూసారా? ఇప్పుడు చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకుందాము. ఒక 20 seconds ఇలా పట్టుకుంటే మనకి డ్రై అయిపోతుంది చాక్లెట్. చూడండి, డ్రై అయిపోతుంది కదా. అంతే, టేస్టీగా మంచి డెజర్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే చిన్న చిన్న చాకోబార్ లాగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ చూద్దామా? ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.